ప్రీ స్కూల్స్‌గా అంగన్వాడీలు, అక్కడే 3వ తరగతి వరకు బోధన. అదనంగా మరో టీచర్ నియామకం. 4-12వ తరగతి వరకు సెమీ రెసిడెన్షియల్, రెసిడెన్షియల్ స్కూల్స్. స్టూడెంట్లకు ఫ్రీ ట్రాన్స్‌పోర్టు. త్వరలో విద్యా కమిషన్ ఏర్పాటు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తాం. విధాన పత్రం రూపొందించండి. విద్యావేత్తలతో భేటీలో సీఎం. అంగన్వాడీలను ప్రీ స్కూల్స్‌గా మార్చి వాటిలో 3వ తరగతి వరకు బోధన అందించేలా తీర్చిదిద్దాలని యోచిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అలాగే 4-12వ తరగతి వరకు సెమీ రెసిడెన్షియల్, రెసిడెన్షియల్ స్కూళ్లలా మార్చే ఆలోచన చేస్తున్నామని చెప్పారు. అంగన్వాడీలు మొదలు యూనివర్సిటీల వరకు నాణ్యమైన బోధన, నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో సెమీ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటుకు సెకండరీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రతిపాదనలు రూపొందించాలని సీఎం రేవంత్ ఆదేశించారు. శుక్రవారం సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఇతర అధికారులతో సమావేశం జరిపారు. ఈ సమావేశంలో అధికారులకు సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. సొంత గ్రామాల్లోనే విద్యార్థులు చదువుకునేలా వీలు కల్పించాలని సూచించారు. అంగన్వాడీ, ప్లేస్కూళ్ల తరహాలో 3వ తరగతి వరకు విద్యా బోధన ప్రణాళికలు రూపొందించాలన్నారు. అంగన్వాడీల్లో విద్యా బోధనకు అదనంగా మరో టీచర్ను నియమించాలని కోరారు. గ్రామాల నుండి సెమీ రెసిడెన్షియల్ స్కూళ్లకు వెళ్లేందుకు ప్రభుత్వమే రవాణా సదుపాయం కల్పించేలా ఏర్పాట్లు చేయాలని, మూడేళ్ల ప్రభుత్వ పాఠశాలలు మరింత పటిష్టం చేసేందుకు అవసరమైన ప్రణాళికలు, ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.